బర్త్ రైట్ సిటిజన్షిప్ జనవరి 20, 2025 ట్రంప్ పదవీ స్వీకార ప్రమాణం చేసిన తర్వాత ఆ రోజు సాయంత్రం ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ విడుదల చేశాడు. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కి ట్రంప్ ఇచ్చిన పేరు ప్రొటెక్టింగ్ ద మీనింగ్ అండ్ వాల్యూ ఆఫ్ అమెరికన్ సిటిజన్షిప్. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఫెడరల్ ఏజెన్సీకి ఏమైనా గైడెన్స్ ఇస్తుంది అంటే, అమెరికన్ సిటిజన్షిప్ గుర్తించవద్దు ఎవరికి, for kids born in the United States to parents who are undocumented or present on temporary visas, non-immigrant visas, like no green card or no citizenship of the parents. 14th Amendment even చెప్తుంది, all persons born or naturalized in the United States and subject to the jurisdiction thereof are citizens of the United States and of the state wherein they reside. Subject to jurisdiction thereof అన్న దాని గురించి సింపుల్ గా ఆలోచిద్దాం. ఇప్పుడు మీరు ఏ వీసాలో ఉన్నా కానీ, లేకపోతే సిటిజన్ అయినా కానీ, మీకు లోకల్ రూల్స్ అండ్ ఆర్డినెన్సెస్ ఉంటాయి కదా. అది సిటీ, స్టేట్ కావచ్చు, లేకపోతే ఫెడరల్ గవర్నమెంట్ కావచ్చు. ఒక చిన్న ఉదాహరణ, డ్రైవింగే తీసుకోండి. H1B వీసాలో ఉన్న వాళ్ళు ఇక్కడ డ్రైవింగ్ రూల్స్, ఆ నిబంధనలు పాటించాలి. సో H1Bలో ఉంటే యు ఆర్ సబ్జెక్ట్ టు ద జ్యూరిస్డిక్షన్ దేర్ ఆఫ్. సింపుల్ ఎక్స్ప్లెనేషన్ అది. దానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన ఇంటర్ప్రిటేషన్ డిఫరెంట్ గా ఉంది. సిన్స్ యు ఆర్ నాట్ ఎ సిటిజన్, పేరెంట్స్ ఆర్ నాట్ సిటిజన్స్, దేర్ ఫోర్ ద కిడ్ డజంట్ గెట్ టు బి ఎ సిటిజన్ అన్నది వాళ్ళ వాదన. నేను లైవ్ షోస్ నిర్వహించడం మొదలుపెట్టింది జనవరి 10, 2025. జనవరి 20న ఈ ఆర్డర్ చేశారు. ఆ రోజు రాత్రి ఈ ఆర్డర్ చూసి రాత్రి పూట పెట్టిన గుర్తుంది నాకు. నార్మల్ గా ముద్దులాగా నిద్రపోయేస్తాను. నేను 9ంటికి పడుకుంటాను, 5ంటికల్లా లేచేస్తాను. కానీ ఆ రోజు నిద్రపట్టక ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చూశానంటే సాయంత్రం ఎప్పుడో వచ్చింది. వెంటనే ఒక వీడియో పెట్టాను. దట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వాచ్డ్ వీడియోస్ నేను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కి సంబంధించింది. చాలా మంది మేధావులు రద్దు చేయాల్సిందే, అమెరికా దేశంలోనే ఉంది ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అన్నారు. అవునా? లేదు, కనీసం 30 దేశాల్లో ఉన్నాయి. ఇవి ఆ దేశాలు: యునైటెడ్ స్టేట్స్, కెనడా, బ్రెజిల్. కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పటికీ there are 30 countries who have this type of birthright citizenship. సరే, తర్వాత ఏమైంది? ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఆ రోజు చెప్పాను, మొట్టమొదటి పెట్టిన వీడియోలో చేసింది, రేపు పొద్దున లోపు దీన్ని ఛాలెంజ్ చేసి కోర్టులో కేసు వచ్చేస్తుంది అని వచ్చింది. అలా రకరకాల కేసులు పడ్డాయి. లోవర్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్లోనే దాన్ని నిషేధించారు. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమలు పరచడానికి వీలు లేదు అన్నారు. చివరికి సుప్రీం కోర్టు వరకు వచ్చింది. అంటే దీని గురించి కొంచెం అంచెలంచెలుగా మాట్లాడుతున్నాను. ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు అనవసరం. సుప్రీం కోర్టు వరకు వచ్చింది. ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ సుప్రీం కోర్టు ముందు ఈ అంశం మీద, ఈ కేసు మీద వాదోపవాదాలు జరిగాయి. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తరఫున సొలిసిటర్ జనరల్ జాన్ సవర్ వాదించాడు. అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ కేసులో డిఫెండెంట్. ప్లెయింటిఫ్ వచ్చేసి ACLU, అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్. ACLU తరఫున వాదించిన లాయర్ పేరు సిసిలియా వ్యాంగ్, చైనీస్ అమెరికన్. సో ఆవిడ మీద విపరీతంగా రేసిస్ట్ కామెంట్లు అవి చాలా వచ్చాయి ఆ వాదనలో అయిపోయిన తర్వాత. ఆవిడ గురించి, ఆవిడ ఎలా ఉంటుంది, చాలా పొట్టిగా ఉంటుంది, రకంగా అసహ్యకరమైన భాషలో రైట్ వింగ్ ట్రోల్స్ చాలా కామెంట్లు చేశారు ఆవిడ మీద. అంటే ఇది వాళ్ళ సంస్కారం. ఇప్పుడు సుప్రీం కోర్టు టేకప్ చేసిన ఈ కేసు 2026లో టేకప్ చేసిన ఇదే కేసు ఇలాంటిదే 1898లో యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ వాంగ్ కిమ్ ఆర్క్ అనే చైనీస్ నేషనల్ వ్యక్తి మధ్యన నడిచింది అలాంటి కేసే. ఆ తీర్పులో ఏంటంటే, ఈ 14th అమెండ్మెంట్ ప్రొవిజన్ ఏదైతే ఉందో, ఇక్కడ పుట్టారు వాళ్ళు సిటిజన్స్ అని చెప్పి ఖరాఖండిగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసింది. ఈ 14th అమెండ్మెంట్ కి హిస్టారికల్ కాంటెక్స్ట్ ఏంటంటే, సివిల్ వార్ అంతమైన తర్వాత 1866లో ఈ 14th అమెండ్మెంట్ పాస్ చేశారండి. అంతకుముందు డ్రెడ్ స్కాట్ డెసిషన్ అని ఉన్నది. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, ఫ్రీడమ్ స్లేవ్స్ వాళ్ళ పిల్లల సిటిజన్స్ కాదు అని వాళ్ళ తీర్పు అది. అప్పుడు ఈ డ్రెడ్ స్కాట్ డెసిషన్ వన్ ఆఫ్ ద వర్స్ట్ డెసిషన్స్ కింద చెప్తారు సుప్రీంకోర్టు డెసిషన్. ఆ డ్రెడ్ స్కాట్ డెసిషన్ ని ఓవర్ రూల్ చేయటం కోసం అప్పుడు కాంగ్రెస్ పాస్ చేసిన 14th అమెండ్మెంట్. సో కాకపోతే ఈ 14th అమెండ్మెంట్ లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయట. అవేంటి? బర్త్ రైట్ బై సాయిల్ అలోన్ కాదు, ఫర్ చిల్డ్రన్ ఆఫ్ ఏలియన్స్ లాకింగ్ ఎలిజెన్స్ అండ్ డొమైసైల్. ఎలిజెన్స్ అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఎలిజెన్స్ లేదు అంటే, ఉదాహరణ తీసుకోండి, ఒక డిప్లొమాట్, ఇండియన్ అంబాసిడర్ ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నాడు, వాళ్ళ పిల్లలకి ఇక్కడ ఆటోమేటిక్ సిటిజన్షిప్ రాదు. ఎందుకంటే
that allegiance is to India, Indian ambassador. అందుకని అలాంటి ఎక్సెప్షన్స్ ఉన్నాయి, ఎలిజెన్స్ అండ్ డొమైసల్. కానీ ఈ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏం చేస్తుందంటే అబ్జెక్టివ్, దే కాల్ ఇట్ అబ్జెక్టివ్ అండ్ వెరిఫైయబుల్ స్టాండర్డ్ బేస్డ్ ఆన్ పేరెంట్స్ ఇమ్మిగ్రేషన్ స్టేటస్, దాని ప్రకారం మేము నిర్ణయిస్తాము. ఎలాగో కొంచెం ఎక్సెప్షన్స్ ఉన్నాయి కదా, అలాగే ఫారెన్ డిప్లొమాట్స్కే కాదు, నేటివ్ అమెరికన్ ట్రైబ్స్ కూడా ఏదో ఎక్సెప్షన్స్ ఉన్నాయి 14th Amendment. దట్ హ్యాస్ వెరీ లిటిల్ రిలవెన్స్ హియర్ ఈ ఆర్గ్యుమెంట్స్ లో. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేసిన వాదనలో ఎక్కువగా వినపడింది మనకి బర్త్ రైట్ టూరిజం. అంటే విజిటర్ వీసాలో ప్లేన్ టికెట్ కొనుక్కుని ఇక్కడికి వచ్చేసి హాస్పిటల్లో బర్త్ ఇస్తున్నారు, అండ్ దెన్ ద బేబీ బికమ్స్ ద సిటిజన్. when the baby becomes a major and the baby can sponsor the parents for the citizenship of the United States, అది యాంకర్ బేబీ అన్నమాట కూడా అలాగే వస్తుంది. దట్ బేబీ ఈజ్ అన్ యాంకర్ బేబీ అని. సో పేరెంట్స్ గో బ్యాక్, ఎందుకంటే వాళ్ళు రిచ్ ఎనఫ్, దే కెన్ కమ్ హియర్, ఇక్కడ సిస్టంలో హాస్పిటల్లో చేరి ఇక్కడ బేబీకి బర్త్ ఇచ్చి వెనక్కి వెళ్ళిపోతారు. దెన్ దే డోంట్ ఈవెన్ హ్యావ్ ఎలిజెన్స్ అన్న విషయం. ఎలిజెన్స్ అన్న రిఫరెన్స్ 14th Amendment లో ఉంది. సో దిస్ హోల్ థింగ్ ఈస్ కాల్డ్ బర్త్ రైట్ టూరిజం. డస్ బర్త్ రైట్ టూరిజం ఎగ్జిస్ట్? అబ్సల్యూట్లీ ఎస్. నాకు తెలిసినవే కొన్ని కేసులు ఉన్నాయి, వివరాలు అనవసరం. నా ఫాలో అప్ క్వశ్చన్ ఏంటి, ఈజ్ బర్త్ రైట్ టూరిజం లీగల్? ఇట్స్ లిటిల్ న్యూయాన్స్డ్ అండి. పర్సే ఇప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ కోసం, ఇప్పుడు మదర్ ఈజ్ ప్రెగ్నెంట్, ఇక్కడ మెడికల్ ట్రీట్మెంట్ కోసం ఇక్కడ ఉందని వచ్చారు అనుకోండి, అది ప్రైమరీ రీజన్. అరే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఐ వాంట్ గెట్ బెస్ట్ మెడికల్ అటెన్షన్ అట్ మేయో క్లినిక్ అని వచ్చారు అనుకో, దెన్ ఇట్ ఈస్ లెజిటిమేట్. కానీ నేను టూరిస్ట్గా వెళ్తున్నాను, బేబీ బర్త్ కోసం ఇండియాకి తిరిగి వచ్చేస్తానని చెప్పారు అనుకోండి, బట్ ద యాక్చువల్ ఇంటెంట్, ఇక్కడ ఇంటెంట్ గుర్తుపెట్టుకోండి, యాక్చువల్ ఇంటెంట్ వచ్చేసి ఇక్కడికి వచ్చి బేబీకి బర్త్ ఇవ్వడం, అక్కడ అబద్ధం చెప్తున్నారు ఇంటర్వ్యూలో. ఇన్ దట్ కేస్ ఇట్ ఈస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇంటెంట్ ప్రూవ్ చేయడం కష్టం కదా. ఒకటి చెప్పొచ్చు, ఒకటి చేయొచ్చు, అది ఒకటి ప్రాబ్లం. ఇంటెంట్ ప్రూవ్ చేయడం అనేది ఒక ప్రాబ్లం, అది గుర్తుపెట్టుకోండి. 2015లో ప్రెసిడెంట్ ఒబామా, బరాక్ హుస్సైన్ ఒబామా ఒక లెజిస్లేషన్ కాదు, ఫెడరల్ రూల్ ఒకటి పాస్ చేసాడు. అది ఏంటంటే, ఇఫ్ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ ఫర్ బర్త్ రైట్ టూరిజం రీజన్స్, వాళ్ళ వీసాలు డెనై చేయొచ్చు. అగైన్ ప్రాబ్లం ఏంటంటే ఇంటెంట్ ప్రూవ్ చేయడం. సో బర్త్ రైట్ టూరిజం అనేది ఉంది, అది కొన్ని విధాలుగా ఫర్బిడన్, ఇల్లీగల్, అబద్ధం చెప్పి రాకూడదు ఉదాహరణకి, కానీ ప్రూవ్ చేయడం కష్టం. కానీ ఈ ప్రాబ్లం ఎంత ప్రివలెంట్గా ఉన్నదన్నది మనం చూడాలి. 2024లో 3.7 మిలియన్ బేబీ బర్త్స్ అయ్యాయి అమెరికాలో. అందులో కేవలం 9,600 మాత్రమే మదర్స్ అడ్రస్ ఫారెన్ అడ్రస్ ఉంది. ఇది సిడిసి, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, బర్త్స్ అండ్ డెత్ రికార్డ్స్ ప్రకారం ఇచ్చిన డేటా. అంటే less than 10,000 out of 3.7 million. ఇది ఈ ప్రాక్సీ డేటా. ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ 100% ఇది ఫారెన్ మదర్స్ పేరెంట్స్ పిల్లలు ఎక్కడానికి కాదు. సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ వాళ్ళది కొన్ని ఎస్టిమేట్స్ ఉన్నాయి. ఇది హైలీ కంటెస్టెడ్ నెంబర్స్. వీళ్ళ ఎస్టిమేట్ ప్రకారం సంవత్సరానికి 20 నుంచి 33,000 వరకు ఇలా బర్త్ రైట్ టూరిజం లాంటిది జరుగుతుంది అని. అలాగే ఇమిగ్రేషన్ పాలసీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా కొన్ని హైలీ కంటెస్టెడ్ నెంబర్స్ ఇచ్చారు. వీళ్ళు టోటల్ బర్త్స్ తో కంపేర్ చేస్తే ఇది మినిస్క్యూల్ ప్రాబ్లం అని వాళ్ళు చెప్పారు. కానీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ లో ఏం చెప్పారో తెలుసా, సంవత్సరానికి 2,55,000 మంది, 255,000 కిడ్స్ అలా పుడుతున్నారు అని చెప్పారు. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది, అమెరికాకు వచ్చే విజిటర్స్ లో చైల్డ్ బేరింగ్ ఏజ్ ఉన్న వాళ్ళు అంతమంది లేరు. సో దిస్ ఈజ్ ప్రూవబుల్ ఫ్యాక్ట్. ఎందుకంటే ఎవరైనా కానీ యునైటెడ్ స్టేట్స్ లో ల్యాండ్ అయిన వాళ్ళు, యు నో దేర్ జెండర్, యు నో దేర్ ఏజ్, యు నో ఇఫ్ దే ఆర్ ఇన్ ద చైల్డ్ బేరింగ్ ఏజ్ ఆర్ నాట్, ఇఫ్ దట్ పర్సన్ ఈజ్ ఎ ఉమెన్. సో దట్ ఈజ్ ఎ లై. సో జాన్ సవర్, సొలిసిటర్ జనరల్ గారి ఆర్గ్యుమెంట్స్, ఈ కేసుకి పేరు బై ద ట్రంప్ వర్సెస్ బార్బరా అండి. ఈ బార్బరా అనే ఆవిడ, షీఈస్ ద యాక్చువల్ ప్లైంటిఫ్. ఇవన్నీ కన్సాలిడేట్ చేశారు దేశం మొత్తం మీద, పలు రాష్ట్రాల్లో ఈ కేసులు అయితే అన్ని కన్సాలిడేట్ చేసి ఒక కేసు కింద వచ్చింది. అది ట్రంప్ వర్సెస్ బార్బరా నెంబర్ 25,365. దిస్ ఈస్ ద కేస్. బై ద వే, చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది బార్బరా అని చెప్పి నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను.
ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే సబ్జెక్ట్ టు ద జ్యూరిస్డిక్షన్ దేర్ ఆఫ్ అన్న ఫ్రేజ్ ఏదైతే ఉందో అది కేవలం ఇక్కడ ఫిజికల్ గా ఉంటే చాలదు, అంతేకాదు ఇక్కడ అమెరికన్ లాస్ అప్లై అవడం మాత్రమే చాలదు, దానికి ఎడిషనల్ టెస్ట్ కావాలట. ఏంటది? పేరెంటల్ ఎలిజెన్స్ అండ్ డొమైసల్, అంటే పర్మనెంట్ హోమ్ ఆర్ సబ్స్టాన్షియల్ కనెక్షన్ టు ద యునైటెడ్ స్టేట్స్ ఉండాలి, అది ఎలిజెన్స్ అని వాళ్ళ ఒక వాదన. సుప్రీంకోర్టు ఖరాఖండిగా తీర్పిచ్చింది కదా 1898లో యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ వాంకీ మార్క్ అనే ఒక కేసులో ఈ 14th అమెండ్మెంట్ వర్డింగ్ ని అప్హోల్డ్ చేసింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఛాలెంజ్ చేశాడు ట్రంప్. సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆవిడ డొమైసల్ కూడా క్వశ్చన్ చేశారు. అంటే గోయింగ్ బ్యాక్ టు 130 years దాన్ని కూడా ఛాలెంజ్ చేస్తున్నారు ఇప్పుడు. దానికి ప్లెయింటిఫ్ అటార్నీ సిసిలియా వాంగ్ ఏమందంటే సబ్జెక్ట్ టు ద జ్యూరిస్డిక్షన్ దేర్ ఆఫ్, అంటే దాని అర్థం సబ్జెక్ట్ టు యుఎస్ లాస్ అండ్ అథారిటీ, నాట్ ఓనింగ్ కంప్లీట్ అలిజెన్స్ టు ఎ ఫారిన్ పవర్ అనేది వీళ్ళ వాదన. ఏ కోర్టులో అయినా వాద ప్రతివాదాలు ఎలా ఉంటాయి? ప్లెయింటిఫ్, డిఫెండెంట్, జడ్జ్ ప్రశ్నలు అడగడం. ఇక్కడ సుప్రీంకోర్టులో ఏంటంటే ఒక్క జడ్జి కాదు, బెంచ్ మొత్తం 9 మంది ఉంటారు. ఈ 9 మంది ప్రశ్నలు అడుగుతారు. అంటే ఇక్కడ 3 పార్టీలు ఉన్నారు అనమాట. సుప్రీంకోర్టు టర్న్ జూన్ 30వ తారీఖున ముగిసిపోతుంది. నేను ఇది రికార్డ్ చేసేది జూన్ 23వ తారీఖు, అంటే ఇంకొక వారం రోజుల్లో ఆ కోర్టు తీర్పు వచ్చేస్తుంది. నేను అనుకోవడం ఈ ఫ్రైడేనే వస్తుంది అనుకుంటున్నాను. అంటే ఈ రోజు ట్యూస్డే, వచ్చే ట్యూస్డే వరకు ఆగకపోవచ్చు, ఇంకా 2-3 రోజుల్లో ఆ తీర్పు రావచ్చు. ఆ తీర్పు ఎలా రావచ్చు అంటే ఈ జస్టిసెస్ ఏ రకమైన ప్రశ్నలు అడిగారు అన్న విషయం గురించి మనం చూడాలన్నమాట. వీలైనంత క్లుప్తంగా చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ అపాయింట్ చేసిన 3 జస్టిసెస్, గోర్సచ్, క్యావనా అండ్ ఏమీ కోనీ బ్యారెట్, వీళ్ళు 3 కూడా గవర్నమెంట్ పొజిషన్ కి స్కెప్టికల్ గా ఉన్నారు. అంటే ఏదో చెబుతున్నావులే అన్నట్టుగా అన్నారు. కానీ జస్టిస్ క్లారెన్స్ థామస్ అండ్ శామ్యుయల్ అలీటో వీళ్ళు వచ్చి గవర్నమెంట్ పొజిషన్ కి సింపథెటిక్ గా మాట్లాడారు. 1-2 మాత్రం సౌండ్ బైట్స్, చాలా ఇంపార్టెంట్ గా అనిపించిన సౌండ్ బైట్స్ మీతో పంచుకుంటాను. ముందుగా లిబరల్ జస్టిస్, ఇది బైడెన్ అపాయింట్ చేసిన కెథాన్సీ బ్రౌన్ జాక్సన్ అడిగింది, హౌ డస్ దిస్ వర్క్, అసలు ఎలా ఇంప్లిమెంట్ చేస్తావు దాని గురించి చెప్పమంది ఆవిడ. How does this work? Are you suggesting that when a baby is born, people have to have documents, present documents? Is this happening in the delivery room? How are we determining when or whether a newborn child is a citizen of the United States under your rule? And I think that's directly addressed in the SSA guidance that's cited in our brief. What SSA says is there's currently a system where, for example, Social Security numbers are generated based on the birth certificate. They say this can still be, for the vast majority of instances, completely transparent. You will still get a... No, not transparent. I'm just talking about the particulars, because now you say your rule turns on whether the person intended to stay in the United States. And I think Justice Barrett brought this up. So are we bringing pregnant women in for depositions? What are we doing to figure this out? No, as I pointed out earlier, the executive order turns on lawfulness of status. So if you give birth to a baby in the hospital right now, it gets the birth certificate in the system. There's a computer system. So there's no opportunity. There's apparently no opportunity then for the person to prove or to say. So how does it work? మదర్స్ వెళ్ళి కోర్టు ముందు హాజరయ్యి, లేకపోతే ఒక లీగల్ ప్రొఫెషనల్ ముందు చెయ్యి పైకెత్తి దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్తాను, అదే డెపోజిషన్. అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను, నా బిడ్డకి అమెరికన్ సిటిజన్షిప్ వస్తుందన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి నేను లేబర్లోకి రావట్లేదు అని ఆవిడ డెపోజిషన్ ఇవ్వాలా? అదంతా అవసరం లేదు. ఆవిడకి ఇక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ లేదు, సిటిజన్షిప్ లేదు, కాబట్టి ఆ పేపర్ వర్క్ చాలు ఆవిడ ఇంటెంట్ ప్రూవ్ చేయడానికంటే. కానీ ఈవిడికి ఇంటెంట్ ప్రూవ్ చేసుకునే అవకాశం నువ్వు ఎప్పుడు ఇవ్వట్లేదు, పేపర్ వర్క్ ప్రకారం నిర్ధారిస్తున్నావు అన్నట్టుగా ఆవిడ ప్రశ్న. కటాన్జీ బ్రౌన్ జాక్సన్ ప్రశ్నల కంటే బలమైన ప్రశ్నలు అడిగింది చీఫ్ జస్టిస్ రాబర్ట్. దెర్ ఈస్ అ మైక్ డ్రాప్ మూమెంట్. You mentioned in your briefing and also this morning the problem of birth tourism. Do you have any information about how common that is or how significant a problem it is? It's a great question. No one knows for sure. There's a March 9th letter from a number of members of Congress to DHS saying, do we have any information about this? The media reports indicate estimates could be over 1 million or 1.5 million from the People's Republic of China alone. The congressional report that we cite in our brief talks about certain hotspots like Russian elites coming to Miami through these birth tourism companies. And I mean, here's the facts about it that I think is striking.
Media reported as early as 2015 that based on Chinese media reports, there are 500 birth tourism companies in the People's Republic of China whose business is to bring people here to give birth and return to that nation. Having said all that, you do agree that that has no impact on the legal analysis before us? I think it's, I'd quote what Justice Scalia said in his Hamdan dissent, where their interpretation has these implications that could not possibly have been approved by the 19th century framers of this amendment. I think that shows that they've made a mess. Their interpretation has made a mess of the provision. Well, it certainly wasn't a problem in the 19th century. No, but of course, we're in a new world now, as Justice Alito pointed out to, where 8 billion people are one plane ride away from having a child who's a U.S. citizen. Well, it's a new world. It's the same Constitution. It is, and as Justice Scalia said, I think in the case that Justice Alito was referring to, you've got a constitutional provision that addresses certain evils, and it should be extended to reasonably comparable evils. He said that about statutory interpretation. I think the same principle applies here, and I think we quote that in our brief. Thank you. So media reports entered. ఎందుకంటే he cannot claim those numbers are accurate. ఇది 1.1 million to 1.5 million China alone are doing birthright census. ఇందాక స్టాటిస్టిక్స్ చూపించాను మీకు. CDC ప్రాక్సీ డేటా, CIS ఎస్టిమేట్స్, మైగ్రేషన్ పాలసీ ఇన్స్టిట్యూట్ ఎస్టిమేట్స్. హైయెస్ట్ నెంబర్ అందులో మీకు చూసేది అది కూడా కంటెస్టెడ్ నెంబర్ వచ్చి CIS ఎస్టిమేట్ వచ్చి 33,000 annually ఇలా birthright tourism అనేది. This guy says 1.1 up to 1.5 million Chinese alone. అందులో 500 birth tourism కంపెనీస్ ఉన్నాయట చైనాలో. What difference it makes? ఇండియాలో కూడా ఉన్నాయేమో. What difference it makes for the legal analysis of this framework? Chief Justice Robert question very pointed. Do you understand? అక్కడెక్కడో 500 కంపెనీలు ఉంటాం. That doesn't have any impact on our legal analysis అని గట్టిగా అడిగాడు. మైక్ డ్రాప్ మూమెంట్ ఎక్కడొచ్చింది? చీఫ్ జస్టిస్ రాబర్ట్స్ అడిగాడు కదా. That doesn't seem to be a problem in the 19th century అంటే ఆ ఇంటర్ప్రిటేషన్ అనేది. And అనేది, oh, we are in a new world now, 8 billion people, as if all 8 billion are going to come here. ఇలా అందరికీ పాస్పోర్ట్లు ఉన్నాయి, వీసాలు ఉన్నాయి, ఇక్కడికి వచ్చేసి ప్లేన్ రైడ్ తీసుకునే కెపాసిటీ ఉంది, అమెరికాకి వచ్చేసి హాస్పిటల్లో జాయిన్ అయ్యి పిల్లల్ని కానీ కెపాసిటీ కూడా ఉంది, వాళ్ళంతా వచ్చేసి ఇక్కడికి వచ్చి పిల్లల్ని కనేసి అమెరికన్ సిటిజన్లు అయిపోతారు. That is his argument. And then Chief Justice John Roberts dropped the mic. It's a new world, but the same constitution. Beautiful. By the way, ఈ వీడియో నేను ఏప్రిల్ మొదటి వారంలోనే చేద్దాం అనుకున్నాను. అప్పుడే అసెట్స్ అన్ని సమకూర్చుకుని అప్పుడే చదివాను. ఈ స్కాటస్ బ్లాగ్, అలాగే డెమోక్రసీ డాకెట్, ఇట్లా చాలా ఒపీనియన్స్ అన్ని చదివాను. అంటే నేను చెప్పేదంతా ఆ ఆధారాలతోనే చెప్తున్నాను అనమాట. ఆ ఆర్టికల్స్ ఆధారంతోనే చెప్తున్నాను. నా ప్రెడిక్షన్ ఏంటంటే ఈ సుప్రీం కోర్ట్, ఈవెన్ దిస్ సుప్రీం కోర్ట్ విల్ ఓవర్టర్న్ దట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 4160, whatever the crap he called it. So that is very likely it may be 7 to overturn and 2 to keep it as it is. 2 votes వచ్చేసి Justice Thomas and Justice Scalia అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక వీడియోలో కలుద్దాం. నమస్తే.